మాది సోమల మండలం 81 చిన్నపరపల్లి కమ్మపల్లి గ్రామంలో ఉన్న మా ఫాదర్ వాళ్ళండి. అక్కడ మా కమ్మపల్లిలో రెడ్డి ఫ్యామిలీస్కి సంబంధించిన వాళ్ళు 13 ఇండ్లు ఉంటాయి. నాయుడు సంబంధించిన వాళ్ళు 130 ఇండ్లు ఉంటాయండి. ఊర్లో మాకు 2023 సెప్టెంబర్లో వాళ్ళకు మాకు పర్సనల్గా గొడవలు ఉన్నాయండి. దానివల్ల ఇరు వర్గాల మధ్య కేసులు జరిగినాయండి, ఎఫ్ఐఆర్లు అయినాయి. వాళ్ళవి మావి ఇద్దరివి ఎఫ్ఐఆర్ జరిగాయండి. ఆ గొడవలు అప్పటికే ఆగిపోయినాయండి. ఇప్పుడు ఏప్రిల్ 4వ తేదీ నుంచి మా ఊరిలో మాకు ఆపోజిట్గా ఉన్న వాళ్ళు టీడీపీకి వైఎస్ఆర్సీపీకి గొడవల మధ్య మా ఫ్యామిలీ, మా నాన్న వైఎస్ఆర్సీపీలో లీడర్గా ఉన్నారండి. దానికోసమని మా నాన్నని ఒక నెల నుంచి మా టమోటాలు 1.5 ఎకరా టమోటాలను బయట పోనీయకుండా అట్లే మా పంట పొలాలు నిలిచిపోయిందండి. మా ఆవులకి మేత వేయకుండా పాలు పిండకుండా ఆవులు ఉండిపోయినాయి. మా ఇటుక పట్టిలోని ఇటుకలని అక్రమంగా తరలించారు. మా నాన్న వాళ్ళు అక్కడ బతకలేక పుంగనూరులో నా దగ్గరకు వచ్చి తలదాచుకుంటున్నారండి. ఈరోజు మధ్యాహ్నం 3:40 మన పుంగనూరులో మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి మీటింగ్ ఉందని చెప్పి మీటింగ్ కోసం వచ్చిన కమ్మపల్లికి చెందిన టీడీపీ కార్యకర్తలైన రమేష్ నాయుడు, త్రిలోక్ నాయుడు, చిట్టిబాబు, మధుసూదన్ నాయుడు ఆ మీటింగ్ కోసం అని వస్తూ దారిలో ఉన్న పూరికా మ్యాచింగ్స్ అండ్ బొటిక్ అనే షాప్ నాది. నా షాప్లో దొరబడి నా షాప్లోని అద్దాలను పగలగొట్టి నా షాప్లో పనిచేస్తున్న టైలర్ని బెదిరించి మా షాప్ ఓనర్కి నువ్వు రేపు సాయంత్రం లోపల షాప్ ఖాళీ చేయించాలని చెప్పి బెదిరిస్తున్నారండి. ఇది టీడీపీ వాళ్ళు వైసీపీ అయిన మా పైన కక్షపూరితంగా ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారండి. 1 నెల నుంచి మా కుటుంబానికి రక్షణ కావాలని కోరుకుంటున్నాము.